హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. తల్లి ఒక్క గ్లాస్ నీళ్ళు ఇవ్వవా ప్లీజ్? చాలా అలసిపోయినమ్మా ఇవాళ, చాలా పని ఉండింది. అబ్బా అమ్మ, నేను కూడా ఇప్పుడే వచ్చాను కదా, నువ్వే తీసుకో గ్లాస్ నీళ్ళు. తల్లి ప్లీజ్ రా, ఒక్క గ్లాస్ నీళ్ళు రా, నేను అడిగింది. నేను ఇంకేం అడగట్లేదు కదా. అబ్బా అమ్మ, కూర్చునే ముందరే గ్లాస్ నీళ్లు తీసుకోవచ్చు కదా. ఎప్పుడు ఇట్లానే సతాయిస్తావు, నువ్వే తీసుకో అన్న సిచ్యువేషన్స్ మనం చాలానే వింటాము, చూస్తాము కదా. ఈ హోల్ కాన్వర్సేషన్లో ఒక ఇమోషన్ అనేది చాలా గట్టిగా బయటకు వచ్చింది. ఏంటంటారు? యాంగర్, కోపం. ఆ కోపం అనే దానికి స్టిమ్యులేషన్ అనేది ఎన్నో ఉంటాయి, ఎన్నో రూట్ కాజెస్ ఉంటాయి. ఇవాళ మనము కొంచెము అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాము. ఏంటి ఆ స్టిమ్యులేట్ చేయటానికి అనేది ఎట్లాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అని. కోపం పిల్లల కన్నా పెద్దల కన్నా ఇది ఒక కామన్ ఫ్యాక్టర్, ఒక కామన్ ఎమోషన్ మనకి. దీన్నే మనము మన రీసెర్చర్స్ ఎంతమంది రీసెర్చ్ చేసి ఎంతమందో మాట్లాడి అవగాహన చేసుకుని 4 ఫ్యాక్టర్స్ చెప్పారండి. మొట్టమొదటి ఫిజికల్ నీడ్స్ అంటాం. ఆ ఫిజికల్ నీడ్స్ సాటిస్ఫై అవ్వనప్పుడు మనకి కోపం అనేది సహజం. ఇందాక నేను చెప్పాను చూడండి, ఒక కాన్వర్జేషన్ తల్లికిను బిడ్డకి మధ్యలో ఒక గ్లాస్ నీళ్లు. అక్కడ ఫిజికల్ నీడ్ ఏంటండి? ఒక గ్లాస్ నీళ్లు అంటే దాహం, ఆకలి, సెక్యూరిటీ, సేఫ్టీ, నిద్ర, అలసట, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీను ఫిజికల్ నీడ్స్. నేను పడుకోవాలనుకుంటున్నాను, కాకపోతే వచ్చి అబ్బా అమ్మా ప్లీజ్ శాండ్విచ్ చేసి పెట్టవా. నేను అలిసిపోయాను, కాకపోతే నేను ఇంకా బట్టలు ఉతకాలి, వంట చెయ్యాలి. నాకు ఆకలి వస్తుంది, కాకపోతే ఇంట్లో ఏమీ లేదు, వండుకోవాలి. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని నేను స్టిమ్యులేట్ చేస్తాయి కోపానికి. సో వి కాల్ దట్ యాజ్ ద ఫస్ట్ వన్ ఫిజికల్ నీడ్స్. సెకండ్ది రిలేషన్ నీడ్స్ అంటాం. అంటే ఒకళ్ళతో కనెక్ట్ అయ్యాను, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉంది, ఒకళ్ళ నుంచి సపోర్ట్ వస్తుంది, గైడెన్స్ ఉంది, నేనున్నాను నీకు, నేను నీకు సపోర్ట్ ఇస్తాను అన్న ఒక మనిషి, ఒక రిలేషన్షిప్ నీడ్స్ అనేది ఉన్నాయి చూడండి. అవి లేనప్పుడు మీరు ఎంతో కష్టపడ్డాను, నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి. అక్కడి నుంచి కూడా మనకి కోపం అనేది మొదలవుతుంది. మూడోది ఎస్టీమ్ నీడ్స్ అంటాం. అంటే ఒకళ్ళని మనని వాల్యూ చేశారా, మనని అప్రిషియేట్ చేశారా, మనని ఎక్నాలెడ్జ్ చేశారా. మీరు ఎంతో కష్టపడి బిర్యానీ వండారు, 3 గంటలు కష్టపడి బిర్యానీ వండారు. అది టేబుల్ మీదకి వచ్చి అందరికి సర్వ్ చేసి మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది. ఒక తల్లిగా మీకు నేను ఇవాళ చాలా కష్టపడ్డాను, నా పిల్లల కోసము, నా భర్త కోసము, మా అత్తగారు వాళ్ళు కోసము, ఎవరైనా సరే వాళ్ళు ఒక్క మాట చాలా బాగుంది వాళ్ళ అన్నది చాలు, మీ కష్టం అంతా తీరిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అదే అలాంటిది మీకు రాలేదు అన్నప్పుడు, అలాంటి స్టేట్మెంట్ మీరు విననప్పుడు మీకు అనిపిస్తుంది, ఎందుకు ఇంకా కష్టపడ్డాను, అసలు అవసరమా, వీళ్ళకి ఆ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా చేసే ఇది లేదు, ఒక అప్రిషియేట్ చేయక్కర్లేదు, ఓహో ఇంత బాగుంది అంత బాగుంది అని చెప్పక్కర్లేదు, అట్లీస్ట్ నా ఎఫర్ట్ని వీళ్ళు అప్రిషియేట్ చేశారా అన్నది ఒకటి. ఆ కోపము, ఆ బాధ అనేది లోపల ఉండిపోతుంది. అది కోపంగా ట్రాన్స్లేట్ అయ్యే ఆస్కారం చాలా ఉంది. నాలుగవది, ఇది వి కాల్ ఇట్ యాజ్ పర్పస్ నీడ్స్. అంటే ఇప్పుడు నేను ఒక క్రియేటివ్ మైండ్ అనుకోండి, నేను ఒకటి క్రియేట్ చెయ్యాలి అన్న ప్లానింగ్లో ఉన్నాను. ఆహా అయిపోయింది, నేను టార్గెట్ రీచ్ అయిపోయాను, అది అయిపోయింది అన్న తర్వాత నాకు అనిపించవచ్చు కదా, అయ్యో ఇదేంటి నేను అనుకున్నట్టు రాలేదు కదా. నేను అనుకోవటం వేరు, ఎవరన్నా నువ్వు ఇది చెప్పావు అట్లా ఎందుకు చేసావు అన్నారనుకోండి, బాబోయ్ అసలు
లోపల నుంచి కోపము, బాధ అన్నీ వచ్చేస్తాయి కదా. దాన్ని పర్పస్ నీడ్స్ అంటాం. అప్పుడప్పుడు మెడిటేషన్ చేయటానికి కూర్చుంటాను. ఇది నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మెడిటేషన్కి చేయటానికి కూర్చున్నప్పుడు ఎవరో గ్రైండర్ స్టార్ట్ చేశారు, ఎవరో ఏదో టీవీలో చూస్తున్నారు, అది ఇరిటేట్ అయిపోతున్నాను నేను. ఇరిటేట్ అయిపోయేదాన్ని. ఎందుకు? ఆ కోపం ట్రాన్స్లేట్ అయిపోయింది. నేను మెడిటేషన్ చేసేటప్పుడు వీళ్ళు ఏంటి నా నీడ్స్ని అర్థం చేసుకోవట్లేదా, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నది ఒక కోపం అనేది వచ్చేసేది. కాకపోతే అది మెల్లిమెల్లిగా మనకి మనమే రియలైజ్ అవుతాం అది కరెక్ట్ కాదు అని. సో నేను చెప్పేది ఏంటంటే, ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాదండి. మన ఫిజికల్ నీడ్స్, మన రిలేషన్ నీడ్స్, మన ఎస్టీమ్ నీడ్స్, మన పర్పస్ నీడ్స్ అనేది సాటిస్ఫై కంప్లీట్ అవ్వనప్పుడు మనకు అక్కడి నుంచే కోపం అనేది మొదలవుతుంది. ఒక మనిషి కోపంగా అరిచాడు, ఇది అది విసిరేశారు, టాంట్రమ్స్ త్రో చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అక్కడ ఏంటి స్టిమ్యులేట్ చేసింది. దిస్ పర్సన్ ఇస్ క్రైయింగ్ అవుట్ ఫర్ హెల్ప్. దేని గురించి వీళ్ళు ఇంత కోపం తెచ్చుకున్నారు? వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి ఆకలేస్తుందా యాజ్ ఇన్ ఫిజికల్ నీడ్, ఆర్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఒక కనెక్షన్ అనేది, కమ్యూనికేషన్ లైన్ అనేది మిస్ అయిపోతుందా? లైక్ ఇన్ ది సెకండ్ వన్, యాజ్ ఐ సెడ్, రిలేషన్ నీడ్స్. ఆర్ వాల్యూ చేయలేదా ఈ మనిషిని, అందుకని ఇంత కోపం వచ్చిందా? అది ఎస్టీమ్ నీడ్స్. ఆర్ వీళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించలేనప్పుడు ఒకలాంటి కోపం మొదలైందా? అది పర్పస్ నీడ్. ఆలోచించండి మీరే. ఎదుటి మనిషి కోపంలో ఉన్నాడు, నేను కోపగించుకోవాల్సిన అవసరం లేదు. ఎదుటి మనిషి కోపంలో ఉన్నాడు అంటే నేను ఏంటి, వీళ్ళు దేని గురించి ఎంత అప్సెట్ అయిపోయారు, ఎలా వీళ్ళకి హెల్ప్ చేయగలము అనేది ఆలోచించవచ్చు. అదే మీకే కోపం వస్తే ఒక్క స్టెప్ వెనక్కి తీసుకుని ఆలోచించండి. వాట్ ఈస్ ఇట్ విచ్ ఐఎమ్ నాట్ కైండ్ ఆఫ్ ఎక్నాలెడ్జ్డ్. సో రిమెంబర్, కోపం అనేది ఈ 4 ప్రెప్తో మనము కొంచెం బెటర్గా అర్థం చేసుకోగలం. Anger is not a solution. Prep will help you.